ఈ వింటర్‌లో మనకి, మన పిల్లలకి ఇమ్యూనిటీని బూస్ట్ చేసి, ఇంకా కోల్డ్ కఫ్ నుంచి కాపాడుకోవాలంటే, ఈ బెస్ట్ సూప్ అనేది తాగేయాలి. సూపే కదండీ! ఇది రసంలాగా మనం రైస్‌లో వేసుకొని కూడా తినొచ్చు. చాలా బావుంటుంది. ఈ రసం కోసం నేనైతే 4 ఉసిరికాయలు తీసుకున్నాను. పెద్ద ఉసిరికాయలు. వాటిని ఇలా ముక్కలుగా తీసుకొని, మిక్సీ జార్‌లో వేసుకున్నాక, ఒక స్పూను మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, 2 పచ్చిమిర్చి, ఒక స్పూన్ ఉప్పు, ఇంకా పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్‌లోకి వేసుకొని, తర్వాత దానిలో మనకి రసానికి కావాల్సిన క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని ఒక 2, 3 స్పూన్స్ వరకు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దీన్ని ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ బదులు ఘీ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. దీనిలోకి ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఉసిరికాయ రసాన్ని ఒకసారి కలిపి వేసుకోవాలి. ఒక పొంగు రాగానే కొత్తిమీర వేసుకొని కట్టేయండి. ఎక్కువ మరగనివ్వక్కర్లేదు. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం అలా సూప్‌లో అయినా తాగేయొచ్చు. లేదా ఇలా అన్నంలో తిన్నా చాలా బావుంటుంది.